హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. సో ఆపరేటింగ్ సిస్టంలో మనం ప్రీవియస్ క్లాస్లో చెక్ చేసిన టాపిక్ వచ్చేసరికి మనం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ చూసాము అండ్ సిస్టమ్ కాల్ యొక్క టైప్స్ కూడా మనం చూడడం జరిగింది. సో అండ్ సిస్టమ్ కాల్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, వన్ బై వన్ మనకి సిస్టమ్ కాల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఈరోజు మనం సిస్టమ్ ప్రోగ్రామ్స్, ద నెక్స్ట్ టాపిక్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ మీన్స్ మనకి సిస్టంలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ ప్రోగ్రామ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయటం వల్ల లేదు ప్రోగ్రామ్ రన్ చేయటం వల్ల మనకి ఎలాంటి థింగ్స్ జరుగుతాయి అంటే నార్మల్ మనం రాసే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కాదు, దిస్ ఈజ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. సో ఇవి టోటల్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్తో మనం ఏం పెర్ఫామ్ చేస్తాము అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. క్లాస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సిస్టమ్ ప్రోగ్రామ్? It provides సో జనరల్గా మనకి ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ మనకి ఇప్పటి వరకు మనం చాలాసార్లు చూసాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత యూజర్కి సిస్టమ్కి మధ్యలో ఇంటరాక్షన్ చేసేది బై యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. అగైన్ ఆపరేటింగ్ సిస్టమ్ని విత్ సిస్టమ్ కాల్స్తో చూసాం. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఒక ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తాయి. ఎవరెవరికి అంటే యూజర్ ఇంటర్ఫేస్కి సిస్టమ్ కాల్స్కి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అవుటర్ లుక్ అంటే యూజర్ నుంచి సిస్టమ్కి మనం థింక్ చేసాం. తర్వాత అగైన్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్కి సిస్టమ్ కాల్స్కి అంటే యూజర్ అండ్ కెర్నల్కి మధ్యలో సిస్టమ్ కాల్స్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ సిస్టమ్ కాల్స్కి యూజర్ ఇంటర్ఫేస్కి అగైన్ ఇంకా ఇన్డెప్త్గా మనం వెళ్తే అక్కడ మనకు వచ్చిన టాపిక్ వచ్చేసరికి సిస్టమ్ ప్రోగ్రామ్స్. సో ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యూజర్ ఇంటర్ఫేస్ని సిస్టమ్ కాల్స్కి మధ్యలో మనం ఇంటరాక్షన్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్గా మనం తీసుకునే వాటిని సిస్టమ్ ప్రోగ్రామ్స్ అంటాం. సో ఇలాంటి సిస్టమ్ ప్రోగ్రామ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కంపైలర్. సో ఎగ్జాంపుల్ కంపైలర్ అనేది ఒక సిస్టమ్ ప్రోగ్రామ్. ఎక్కడ మనం కంపైలర్ యూజ్ చేస్తాము? మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైలర్ ద్వారా యూజ్ చేసి కంపైలేషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్ మీరు కంపైల్ చేయాలన్నా, సి ప్రోగ్రామ్ కంపైల్ చేయాలన్నా మనకి ఒక కంపైలర్ అనేది సెపరేట్గా ఒక సిస్టమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే కంపైల్ చేస్తాం. సో ఆ కంపైలేషన్ ప్రాసెస్ అంతా కూడా మనం బై యూజింగ్ దట్ సిస్టమ్ ప్రోగ్రామ్ అంటే అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ కాల్కి మన యూజర్ ఇంటర్ఫేస్కి మధ్యలో మనం ఆ కంపైలర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ సిస్టమ్ ప్రోగ్రామ్. వాట్ ఈజ్ సిస్టమ్ ప్రోగ్రామ్? ఓకే, సో ఈ సిస్టమ్ ప్రోగ్రామ్ అనేది ఏంటి? ఒక ఆపరేటింగ్ సిస్టమా ఏంటి అంటే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఈ స్మాల్ పార్ట్. సిస్టమ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఈ స్మాల్ పార్ట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఒక యూజర్ వ్యూని తీసుకుంటే అంటే రిగార్డింగ్ అవర్ టాస్క్ మనం ఒక యూజర్ వ్యూని కనుక క్రియేట్ చేసుకుంటే ఆ యూజర్ వ్యూ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద సిస్టమ్ ప్రోగ్రామ్. అంటే ఒక సిస్టమ్ ప్రోగ్రామ్ నుంచి డిఫైన్ చేసిన ఒక వ్యూ మనకి యూజర్ వ్యూ అవుతుంది, కానీ సిస్టమ్ కాల్స్కి యూజర్ వ్యూకి ఎటువంటి సంబంధం లేదు. సో సిస్టమ్ కాల్స్ అనేవి మనం ఇచ్చిన టాస్క్ని కెర్నల్ వరకు రీచ్ అవ్వడానికి అండ్ కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి షిఫ్ట్ అవ్వడానికి మనం సిస్టమ్ కాల్స్ యూజ్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక యూజర్ వ్యూని డిఫైన్ చేయడానికి కూడా మనం సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ద థర్డ్ పాయింట్ actually define and not by system calls.
సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏ స్మాల్ డయాగ్రామ్, అంటే అసలు సిస్టమ్ కాల్ అనేది మనకి ఎలా రన్ అవుతుంది, ఏంటి సిస్టమ్ కాల్ యొక్క వర్క్ ఏంటి అనేది మొత్తం మనం ఒక డయాగ్రామాటికల్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్, సో యూజర్ నుంచి మనకి నెక్స్ట్ వన్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా యూజర్ అనే పర్సన్ మనకి సిస్టమ్ని యాక్సెస్ చేసుకుంటారు. సో ఆ ఇంటర్ఫేస్ అనేది ఏదైనా తీసుకోండి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా యూజర్ ఏం యాక్సెస్ చేసుకుంటారు అంటే కెర్నల్ని యాక్సెస్ చేస్తారు. కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ మనకి సిస్టమ్ కాల్స్ అండ్ కెర్నల్ రెండు కూడా మనకి వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనుకుందాం. సో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ దిస్ ఈజ్ కెర్నల్. సో ఇది ఒక పార్ట్. అయితే ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ నుంచి యూజర్ ఇంటర్ఫేస్కి వస్తే, యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మనం సిస్టమ్ కాల్స్ని యాక్సెస్ చేయాలి అంటే మధ్యలో మనం యూజ్ చేసేవి ఏంటి అంటే మనం సిస్టమ్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తాం. అలానే కొన్ని థింగ్స్కి మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి కూడా యూజర్ ఇంటర్ఫేస్ నుంచి కెర్నల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి సో సమ్ ప్రోగ్రామ్స్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి కెర్నల్కి, నెక్స్ట్ సమ్ ప్రోగ్రామ్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు ఇవి సమ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అయితే అండ్ సమ్ వన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సో ఒక యూజర్ ఇంటర్ఫేస్ నుంచి కెర్నల్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసే థింగ్స్ మనకి ఏంటి అంటే సిస్టమ్ ప్రోగ్రామ్స్. ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి మొత్తం మనకి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయినాయి అంటే టోటల్ 7 పార్ట్స్, అంటే 7 టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ 7 టైప్స్ ఏంటి, మనకి ఏ కేటగిరీ ఆఫ్ ఫైల్స్ మనకి ఆ 7 కేటగిరీస్లోకి వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ is categorized into 7 parts, అంటే 7 types of programs. So first one, status information. The first type, status information. The second category, communication. And the third one, file manipulation. Next one, program loading and execution. Next one, file modification. సో ఇవి నేమ్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ నుంచి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో మనం ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రాసెస్ షెడ్యూలింగ్ కానీ, లేదు ఫైల్ మేనేజ్మెంట్ కానీ, మెమొరీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకు ఆపరేటింగ్ సిస్టంలో ద మెయిన్ పార్ట్స్ అని చెప్పుకున్నాము. అలానే ఇక్కడ కూడా ఫైల్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఫైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అనేది మనం ఒక స్మాల్ గెస్ అనేది చేస్తాం. ఎందుకు అంటే మనకి ఫైల్ మేనేజ్మెంట్ అనేది ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్. ఎందుకు మనం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి అందులోనే ఫైల్ స్టోరేజ్, డేటా స్టోరేజ్ అన్నీ కూడా మనం ఫైల్ ఫార్మాట్లోనే చేసుకుంటాం కాబట్టి దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఫైల్ మోడిఫికేషన్, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్. సో లాస్ట్ వన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామ్కి సంబంధించి డిఫరెంట్ పార్ట్స్. ఇప్పుడు ఫస్ట్ వన్, వాట్ ఈస్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి కొంత డేటాని రిక్వైర్ చేసుకుంటాయి. సో ఈ రిక్వైర్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని కరెంట్ పార్ట్ స్టేటస్ ఆఫ్ ది సిస్టమ్ కింద మనం వ్యూ చేస్తాం. సో అంటే ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏదైతే డేటాని నీడ్ అనుకుంటున్నాయో, ఏ డేటా అయితే మనకి రిక్వైర్డ్ అనుకుంటున్నాయో ఆ డేటాని మనం కరెంట్ పార్ట్ స్టేటస్ ఆఫ్ ది సిస్టమ్ కింద మనం విజువల్ చేస్తూ ఉంటాం. సో అలాంటి పార్ట్స్లో ఈ స్టేటస్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే సిస్టమ్ డేట్. సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్కి
డెఫినెట్గా నీడెడ్. రిక్వైర్డ్ మీన్స్ ఇట్స్ నీడెడ్ బై ది సిస్టమ్. సిస్టమ్కి కంపల్సరీ అవసరమైన డేటా ఏంటంటే అవి సిస్టమ్ డేట్, మనకి డేట్ కోసం యూజ్ చేసే బ్యాటరీ CMOS బ్యాటరీ. CMOS బ్యాటరీ కరెక్ట్గా లేకపోతే మనకి డేట్ అనేది కరెక్ట్గా ప్రింట్ అవ్వదు. కానీ సిస్టమ్ డేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సిస్టమ్కి అవసరం. ఎందుకు అంటే మనకి ఏదైనా ఫైల్ క్రియేట్ అవ్వాలన్నా ఏదైనా కూడా మనకి డెఫినెట్గా డేట్తోనే మనకి క్రియేట్ అవుతుంది. సో అందుకని సిస్టమ్ డేట్ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ సిస్టమ్ టైం. ఎవ్రీ సిస్టమ్ మనం టైం కంపల్సరీ సెట్ చేసుకుంటాము. అండ్ సిస్టంలో ఎంత మెమొరీ అవైలబుల్గా ఉంది అనేది కూడా ఇది కౌంట్ చేసుకుంటుంది. ఇన్ సిస్టమ్ అవైలబుల్ మెమొరీ ఇన్ సిస్టమ్. నెక్స్ట్ డిస్క్ స్పేస్, దట్ ఈస్ హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత. నెక్స్ట్ ఎంతమంది యూజర్ అనేవాళ్ళు లాగిన్ అవుతున్నారు అనేది కూడా మనకి స్టేటస్ ఇన్ఫర్మేషన్. సో స్టేటస్ ఇన్ఫర్మేషన్ మీన్స్ మీరు నేమ్లోనే గెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాట్ సిస్టమ్ యొక్క స్టేటస్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ కేటగిరీ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యే ప్రొసీజర్ని మనం కమ్యూనికేషన్ అంటాం. సో ఈ కమ్యూనికేషన్ టైప్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్లో మనకి ఏం నీడ్ అవుతాయి అంటే వెబ్ బ్రౌజర్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ బ్రౌజర్స్. ఈ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ సిస్టమ్ వేరే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ యాక్సెస్తో కమ్యూనికేట్ అవ్వటానికి, అంటే అదర్ ఇన్ఫర్మేషన్ తీసుకునే నెట్వర్క్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితో కమ్యూనికేట్ అవ్వటానికి ఈ సిస్టమ్ ప్రోగ్రామ్ అలో చేస్తుంది. సో సిస్టమ్ ప్రోగ్రామ్ కమ్యూనికేట్ చేయాలి. ఎవరితో కమ్యూనికేట్ చేయాలి? నెట్వర్క్తో కమ్యూనికేట్ చేయాలి. నెట్వర్క్తో కమ్యూనికేట్ చేయాలి అంటే మనకి డెఫినెట్గా డైలీ మనం యూజ్ చేసేది వెబ్ బ్రౌజర్. సో ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ బ్రౌజర్స్. System communication is nothing but web browsers. ఓకే, సో ఇవి నెట్వర్క్తో మనకి ఏదైతే రిక్వైర్డ్ డేటా ఉందో వాటితో కమ్యూనికేషన్ తీసుకోవడం కోసం మనం ఈ వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఫైల్ మ్యానిపులేషన్. సింపుల్లీ మ్యానిపులేషన్ మీన్స్ మేనేజింగ్ ద డేటా, మేనేజింగ్ ఫైల్స్. ఇవన్నీ కూడా మనకి ఫైల్ మ్యానిపులేషన్. ఫైల్ మ్యానిపులేషన్లో మనం జనరల్గా మ్యానిపులేటింగ్ ద సిస్టమ్ ఫైల్స్. సిస్టమ్ ఫైల్స్లో మనం మ్యానిపులేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే జనరల్ కమాండ్స్. సో ఫైల్స్ మీద మనం అప్లై చేసేవి ఏంటి? క్రియేటింగ్ ఏ ఫైల్, that is create command, deleting a file, that is delete command, copying a file from one file to another file, that is copy command. Next one rename command and print command. So ivanni kuda manaki file manipulation related concepts, commands. Next programming loading and execution. Program loading means మనం programs ని ఎక్కడ లోడ్ చేస్తాము అండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ ప్రోగ్రామ్స్ ఇక్కడ సిస్టమ్ ప్రోగ్రామ్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ కింద ప్రోగ్రామ్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తున్నాం. సో మనం డైలీ యూజ్ చేసే C లాంగ్వేజ్ ఆర్ జావా లాంగ్వేజ్ ఆర్ C++ ఎనీథింగ్ మనం ప్రోగ్రామ్ని లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది ఎక్కడ అంటే మనకి వినిపించే నేమ్స్ ఏంటంటే కంపైలర్, లోడర్, లింకర్, లేకపోతే ఇంటర్ప్రిటర్. బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ని బట్టి మనం ఏం చేస్తాము, ఇవన్నిట్లో ఏదో ఒక థింగ్లో మనం ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. సో కాబట్టి ఎక్కడ మనం ప్రోగ్రామ్స్ని డీల్ చేసుకుంటూ ఎగ్జిక్యూషన్లో పార్ట్స్ కింద చేసుకుంటూ ఉంటున్నాము అండ్ వాటిని తీసుకువెళ్ళి మెమొరీలో స్టోరేజ్ చేయటం, దానికి బైనరీ లాజిక్ క్రియేట్ చేయడం, ఇవంతా కూడా మనకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సిస్టమ్ ప్రోగ్రామ్స్ కింద ఈ కేటగిరీలో వస్తారు. దట్ ఈస్ ప్రోగ్రామింగ్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. అందులో మనకున్న ఎగ్జాంపుల్స్ లోడర్స్ అండ్ లింకర్స్. లింకర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్కి కూడా కోడింగ్లో లింకర్స్ ఉంటారు. ఆ లింకర్స్ మన ప్రోగ్రామింగ్ యొక్క లైబ్రరీతో లింక్ అవుతూ ఉంటారు, వాటిని లింక్ చేస్తూ ఉంటారు, కావాల్సిన ఫైల్ని తీసుకొచ్చి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. అవంతా కూడా మనకి లోడర్స్ అండ్ లింకర్స్. ఇవన్నీ కూడా ఈ కేటగిరీ. నెక్స్ట్ ఫైల్ మోడిఫికేషన్. ఫైల్ మోడిఫికేషన్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫైల్లో ఉన్న డేటాని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మనం యూజ్ చేసేవి టెక్స్ట్ ఎడిటర్స్. ఇది వన్ టైప్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫైల్ మోడిఫికేషన్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ అంటే
ఇందాక మనం చెప్పుకున్నాం ప్రోగ్రామ్ని లోడ్ చేయడం అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి లోడర్స్ అండ్ లింకర్స్ అయితే, అదే ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి మనకి సపోర్ట్ అంటే ఏంటి, మన సోర్స్ కోడ్ని బైనరీ కోడ్లోకి, బైనరీ కోడ్ నుంచి ఎగ్జిక్యూటబుల్ కోడ్లోకి ఇలా మనకి సపోర్ట్ ఇచ్చేది ఎవరు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపైలర్. అండ్ వన్స్ మనం కంపైల్ చేసేసాము, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేసాం, రన్ చేసేసాం, బట్ మనకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది, లేదు మనం కొన్ని ఎర్రర్స్ అనేవి ఫేస్ చేసాం, వాటిని రెక్టిఫై చేసుకుంటేనే మనం అందులో సక్సెస్ అవ్వగలుగుతాం. సో దానికి మనం యూజ్ చేసేది డీబగ్గర్స్. నెక్స్ట్ వన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మీన్స్ మనం కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ సిస్టంలో ఫిక్స్డ్గా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి ప్రోగ్రామ్స్ ఏంటి, వర్డ్ ప్రొసెసర్స్ అని, నోట్ ప్యాడ్స్ అని చెప్పి, ప్లాటింగ్ టూల్స్ అని చెప్పి, స్ప్రెడ్ షీట్స్, గేమింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మనకి బై డిఫాల్ట్గా మనకి ఓఎస్తో పాటు వస్తాయి. సో ఆ ఓఎస్తో పాటు వచ్చే సిస్టమ్ ప్రోగ్రామ్స్లో ఏవైతే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి మనకి సిస్టమ్ ప్రోగ్రామ్లో ఉన్న వన్ కేటగిరీ. అంటే మనం బయట నుంచి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసినవి కాకుండా ఏవైతే మనకి యూజర్కి నీడెడో, యూజర్ అనే పర్సన్ వేటి నుంచి అయితే సర్వీస్ తీసుకుందాం అనుకుంటున్నారో బై డిఫాల్ట్గా వాటిని మనం ఓఎస్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. సో అందులో ఉన్న అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి ద ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్ప్రెడ్ షీట్స్, గేమ్స్ రిలేటెడ్, మనం గేమ్స్ అంటే జనరల్గా బయట నుంచి తీసుకొచ్చి ఏం వేయం, జనరలీ మనకి సిస్టమ్తో పాటు వస్తూ ఉంటాయి. సో ప్లాటింగ్ రిలేటెడ్ టూల్స్ అండ్ వర్డ్ ప్రొసెసర్, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. సో ఈ టోటల్ 7 కేటగిరీస్ కూడా మనకి సిస్టమ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కేటగిరీస్. సో ఇవన్నీ కలిపి మనం ఏం చేస్తూ ఉంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి కెర్నల్ని యాక్సెస్ చేయడానికి, సిస్టమ్ కాల్స్ని యాక్సెస్ చేయడానికి మధ్యలో ఈ ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద క్లాస్ అబౌట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి రిలేటెడ్గా ఉన్న ఇంటర్ఫేసెస్ గురించి డిస్కస్ చేద్దాం.